అదేవిధంగా పెద్దలే గద్దల్లా భూములు కొట్టేసిన కథ ఇది. ఊళ్ళో బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన ప్రభుత్వ భూమిని అడ్డదారిలో సొంతం చేసుకుని ఇటుక బట్టీలకు లీజుకిస్తున్న వారి బండారం బయటపెట్టి నిలదీస్తున్నటువంటి నిరుపేదల కథ ఇది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వయంగా అధికారులకు లేఖ రాసి తెప్పించుకున్న వివరాలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. రికార్డుల్లో భూమి యాజమాన్యం వివరాలు మారిన తీరు మీద దర్యాప్తు జరిపించాలని సొంత పార్టీ సీఎంని అడుగుతున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగాపూర్ శివార్లోని పట్టా భూముల రికార్డులు మార్చేశారు కొందరు పాత రెవెన్యూ ఉద్యోగులు. బడాబాబుల పేర్ల మీద పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారు. వైఎస్ హయాంలో పేదలకు పంచిన భూములు పోను ప్రభుత్వానికి చెందిన దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. అధికారిక వివరాలు కోరుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులను నిలదీయటంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. వాస్తవంగా స్థానికులకు నర్సింగాపూర్ గ్రామస్తులకు హక్కులు కల్పించాల్సిన భూములు ఏదైతుందో నర్సింగాపూర్ గ్రామ ఏతరులు వాళ్ళు ఎవరైనా కానివ్వండి చెప్పండి, అప్పుడు ధరణి ఏదైతే కొత్తగా రూపుదిద్దుకుందో ఆ సమయం లోపల రెవెన్యూ అధికారులతో కొంత కుమ్ముక్కై స్థానికంగా మండల స్థాయిలో ఉండే రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కైపోయి ఇవాళ నర్సింగాపూర్ స్థానిక దళితులకు బలహీన వర్గాలకు కల్పించాల్సినటువంటి ఒక హక్కులు ఏదైతుందో వేరే ఇతర ప్రాంతానికి చెందినటువంటి ఒక వారు కార్యాలయాలని ధరణిలో వారి హక్కులు పొందే విధంగా రికార్డులను తయారు చేసుకోవటము ఇది వాస్తవంగా తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఎప్పుడైతే ఈ అంశం కొంత నా దృష్టికి రావడం జరిగిందో నేను ఇమీడియట్గా ఒకటి ఇయర్ బ్యాక్ ఇట్ వాజ్ January 24 నేను అప్పుడు కలెక్టర్ గారికి ఏది ఇచ్చిందో ఈ సర్వే నెంబర్ 437 కానీ ఇంకో 231 ఇంకొకటి ఏదో ఉన్నది 221 231 ఈ రెండుకి సంబంధించి కూడా ఏది ఇస్తుందో అవి ఎవరి పేరిట నమోదు చేయబడి ఉన్నాయి, ఎవరికి హక్కులు కల్పించబడ్డారో ఆ వివరాలు కావాలని చెప్పడిగానే. అసెండ్ భూములను పట్టా భూములుగా మార్చుకోవటం ఆషామాషీగా జరగలేదని, దీని మీద విచారణ జరిపించాలని నర్సింగాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. పేదలకు చెందాల్సిన భూముల్లో ఇటుక బట్టీలు పెట్టి దర్జాగా లబ్ధి పొందుతున్నారని చెబుతున్నారు. తమ భూములు తమకు కావాలని డిమాండ్ మీద పట్టుదలతో ఉన్నారు. ఒకటే కోరుతున్నాము, మా భూములు మాకు కావాలి. ఆ భూములు ఇవాళ ఎంత నష్టం చేశారంటే రైతు బంధు వల్ల చాలా నష్టపోయే విధానం కూడా అయింది గవర్నమెంట్కి. ఆ భూములకు అలా అయ్యడం వల్ల ఇప్పుడు మేము తక్షణమే చర్యలు తీసుకొని వెంటనే ఆ ఇటుక బట్టీలు కూడా రద్దు చేయాలి. వెంటనే ఆ ఇటుక బట్టీల దగ్గర ఉన్న అసెంట్ భూమిని మొత్తం రిటర్న్ తీసుకొని మా గ్రామస్తులకు చెందే విధానంగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జగిత్యాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన భోగా శ్రావణి, ఆమె మామ వెంకటేశ్వర్లు లాంటి వాళ్లు అక్రమంగా భూమి పట్టాలు సంపాదించుకుని లీజు వ్యాపారాలు చేస్తున్నట్టు ఆరోపణలు సాగుతున్నాయి. స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన భోగా శ్రావణి గారు ఉండడైతే ఘోరం ఇది. వాళ్ళకి ఇచ్చిన లావణ పట్టా భూమిని ఒరిజినల్ పట్టా వేసుకొని దానికి రైతు బంధు ఉంది, ఇటుక పట్టీలకు లీజుకి ఇవ్వడం అయితే ఇది ఘోరం. ఇది ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యేకు పోటీ చేసిన అభ్యర్థి ఇలాంటి పనులు చేయడం అయితే చాలా బాధాకరం. దీని మీద చర్య తీసుకొని ఆ భూమిని మొత్తం వాళ్ళ పేర్లు తొలగించి మా గ్రామానికి చెందిన దళితులే కానీ బీసీలే కానీ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు భూమి లేని వారికి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గుంట భూమి కూడా లేని ఈ గ్రామ నిరుపేదలు ప్రభుత్వం తమ గోడు వింటుందన్న నమ్మకంతో ఉన్నారు. సారు మేము మాదిగోళ్ళము, నా పేరు గొర్రెబుజ్జమ్మ. మా ఊరు భూములు వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు, మాకు ఒక గుంట భూమి కూడా లేదు. అట్లాంటి వాళ్ళం మేము బాగా మంది ఉన్నాం. మేము కానీ మా పిల్లలు కానీ మేము ఈ జైత్యాలు వచ్చి మేము హోటళ్ళల్లో పనులు చేసుకొని బతకగలుగుతున్నాము. ఈ భోగా శ్రావణికి భూములు ఇచ్చి గవర్నమెంట్ మలేనోళ్ళ పేదలు కడుపులు కొట్టి మేము ఎట్లా బతుకుడు సార్? మా ఊరు భూములు మాకే ఇవ్వాలి. దానికి మేము కొట్లాడుతున్నాం సార్. మేము మాదిగోళ్ళము, మా భూములు మాకే కావాలి సార్. సార్ నేను నర్సింగాపూర్ ఉప సర్పంచ్ని. మా ఊరి భూములు వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు సారు. రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి మీరు శ్రద్ధ తీసుకొని మా ఊరు నర్సింగాపూరు గ్రామం ఇయ్యాలి అని కోరుకుంటున్నాం సారు. ఏమి లేక పేదలు ఉన్నారు, ఏమి లేకున్నారు, కైకిలి గంబడి వేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు సారు. మేము ఎట్లా బతుకుతాం సారు?
మీరు శ్రద్ధ తీసుకొని మా భూములు మాకే కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు అండగా ఉండాలి సార్ మాకు. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, అక్రమంగా భూమి సంపాదించుకున్న వారిని శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేశారు. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు ధరణిలో పేర్లు మార్చి పట్టాదారు పాస్ బుక్స్ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ ఆరోపించారు. తక్షణమే విచారణ చేపట్టి నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి. దీనిపై విచారణ చేపించి ఈ అక్రమ పట్టాలు రద్దు చేయటి, ఈ భూమిని గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకోవడంతో పాటుగా ఈ అక్రమ పట్టాలు రూపకల్పనకు బాధ్యులైనట్టుగా రెవెన్యూ అధికారులపై కూడా చర్య తీసుకోవాలి. సో దట్ సచ్ థింగ్స్ విల్ నాట్ రిపీట్. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న వచ్చారు 3 days బ్యాక్ ఇక్కడికి. వారి దృష్టి కూడా తీసుకెళ్ళా, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళా. నేను వీటిని ఏదైతుందో అక్రమ ఈ ధరణిలో రికార్డులు తయారు చేయడం రద్దు చేసి స్థానికులకు, నర్సింగాపూర్ గ్రామస్తులకు, ప్రధానంగా దళితులే కానీ బలహీన వర్గాలకు వారికి అవకాశాలు కల్పించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా పూర్తి వివరాలు అందజేసి తగిన చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కూరగాయల మార్కెట్లో